దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ చేసుకొని బీజేపీ ఎక్కువ స్థానాలు గెలవాలని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగానే అన్ని అంటే ఇప్పుడు తెలంగాణ మీద, తర్వాత కర్ణాటకలో వీటన్నిటినీ కూడా గెలుస్తున్నా కూడా ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే తమిళనాడులో ఒక ప్రధానమైన కుల పార్టీగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి పిఎంకేతో మొత్తం కూడా సీట్ల సర్దుబాటు ఖరారు కావటం అయితే ఇప్పుడు అంతా కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది. దానికి పిఎంకేకి మొత్తం 10 లోక్సభ స్థానాలను కేటాయిస్తూ బీజేపీ పొత్తు కుదుర్చుకోవటం జరిగింది. అయితే ఇప్పటికే అంటే తమిళనాడులో ఇప్పటికే కూడా ఒక 7 స్థానాల మీద పూర్తి స్థాయిలో బీజేపీ కాన్సన్ట్రేట్ చేసింది. దాంట్లో ఇప్పుడు కన్యాకుమారి కానీ, తిరునెల్వేలి కానీ, రామనాథపురం, తరువాత తెన్కాసి తో పాటుగా కోయంబత్తూరు, నీలగిరి, సౌత్ చెన్నై వీటన్నిటి మీద అంటే ఈ 7 స్థానాలు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తుంది అనే కాన్సన్ట్రేషన్ మొదలైంది. దాంతోపాటుగా ఇప్పుడు పిఎంకే అంటే ఇక్కడ ఉత్తర తమిళనాడులో కీలకంగా ఉన్న ఒక కుల ప్రాతిపదికన ఉన్న పార్టీ పిఎంకే. అంటే రామదాసు అధ్యక్షతను స్థాపించిన ఈ పార్టీ ఒక బీసీ కులాల్లో మెజార్టీ దీంట్లో 1 కులానికి చెందిన పార్టీ. కాబట్టి ఇది మొత్తం కూడా ఈ అన్ని జిల్లాల్లో అంటే ముఖ్యంగా ఉత్తర తమిళనాడు జిల్లాల్లో 6% వరకు కూడా దీనికి ఓట్ బ్యాంక్ ఉంది. మొన్న 2019 ఎన్నికల్లో కూడా ఈ మొత్తం కూడా 5 లోక్సభ స్థానాలకి పోటీ చేస్తే దాంట్లో ఇది 3.6% ఓటింగ్ శాతాన్ని పిఎంకే గెలుచుకుంది. అదేవిధంగా ఇప్పుడు 21లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ మొత్తం 20 స్థానాల్లో 2.6% ఓటింగ్ని గెలుచుకుంది. అయితే ఇది ఎప్పటి నుంచో కూడా ఒక ఏడీఎంకే, డిఎంకే ఈ రెండిట్లో ఏదో ఒక కూటమిలో ఉంటూ పిఎంకే కీలక పాత్ర పోషిస్తోంది. అయితే మొత్తం 2014 నుంచి గత ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకే కూటమి, అన్నాడీఎంకే ఈసారి బీజేపీతో లేదు కాబట్టి ఇదంతా కూడా కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు. ఒకవైపు డిఎంకే, తరువాత అన్నాడీఎంకే, తరువాత బీజేపీ కూటమి అనే విధంగా ట్రయాంగిల్ ఫైట్ తమిళనాడులో జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎన్నికల మీద తమిళనాడులో ఏం జరగబోతోంది ఏంటి? డిఎంకే అంటే గత ఎన్నికల్లో డిఎంకే మొత్తం కూడా 39 స్థానాలకి 38 స్థానాలని పార్లమెంటు స్థానాలని గెలుచుకుంది. కాబట్టి ఈసారి డిఎంకే అదే ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తూ వస్తున్నా సరే ఈసారి ఏడీఎంకే, డిఎంకే, తర్వాత బీజేపీ కూటమి అనే దాని మీద ఈ తమిళనాడు రాజకీయం ఆధారపడి ఉంది. కాబట్టి దీంట్లో బీజేపీ ఏం చేస్తుంది అనేదైతే మొత్తం ఆసక్తికరంగా పరిణామంగా ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 1 ఇయర్లో మొత్తం అంటే 1 ఇయర్లు దళితులకి ఈ మధ్య ఉన్న కొంత తేడాలైతే కొంత ప్రభావం చూపుతాయా అనేదైతే ఒక చర్చనీయాంశంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉత్తర తమిళనాడుని ఒక బలమైన సామాజిక వర్గం, కుల సామాజిక వర్గం ఉన్న 1 ఇయర్లని ఆకట్టుకోవటం ద్వారా ఇక్కడ పిఎంకేని చేరువ చేసుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. అదేవిధంగా దక్షిణ, పశ్చిమ తమిళనాడులు వీటిల్లో కూడా అంటే ఇప్పుడు టీటీవీ దినకరన్ పార్టీ కానీ, తరువాత జాన్ పాండియన్ టీఎంఎంకే పార్టీ కానీ, ఇక్కడ కూడా పన్నీర్ సెల్వాన్ని అంటే ఇప్పుడు పన్నీర్ సెల్వం కూడా అన్నాడీఎంకే నుంచి బీజేపీకి దీంట్లోకి వచ్చేసాడు. కాబట్టి ఈ పన్నీర్ సెల్వం అంటే దేవర్ కమ్యూనిటీకి చెందిన పన్నీర్ సెల్వం ప్రాతినిధ్యాన్ని కానీ ఇది మొత్తం కూడా అంటే ఇక్కడ ఇప్పుడు పుదేనీతి కచ్చి, తర్వాత పుదే తమిళకం, అదేవిధంగా టీఎంసీ జీకే వాసన్ నేతృత్వంలో ఉన్న టీఎంసీ ఇవన్నీ కూడా బీజేపీ కూటమిలోకి వచ్చేసాయి. కాబట్టి ప్రతి చోట కూడా బీజేపీకి కొంత అంటే బీజేపీ కూటమికి ఒక పట్టుంది అనే ప్రాతిపదికగా బీజేపీ వెళ్తుంది, ఒక వ్యూహం ప్రకారం వెళ్తుంది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అన్నామలై పూర్తి స్థాయిలో హిందుత్వవాదాన్ని వినిపిస్తూ ఒక రెబల్గా పార్టీని ఒక పుంజుకునే ఇది చేశాడు. కాబట్టి దాంతోపాటు ఇవన్నీ కూడా ఒక కుల పార్టీలు వీటన్నిటిని కూడా చర్చకి రావడంతో తమిళనాడులో బీజేపీ కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనే దాని మీద అయితే ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది.
కేవలం బీజేపీ 7 స్థానాలు సొంతంగా గెలవటానికైతే ట్రై చేస్తుంది. ఈ పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాలు అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు.